నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కనుమ రోజున ఆరోగ్య ఆహారం ఆర్గానిక్ ఫామ్ లో ఘనంగా పశువుల పండుగ. పశువులను అందంగా అలంకరించి పూజలు చేసిన నిర్వాహకులు. కవిరాజు త్రిపురనేని హేతువాద భావాలు నేటికి ఆచరణీయం. హేతువాదం సొంత కాళ్లపై నిలబడి హేతువాదులను తయారు చేయాలి. కవిరాజు త్రిపురనేని రామస్వామి 83వ వర్ధంతి సభలో మాజీ డీసీపీ ఏబీ వెంకటేశ్వరరావు. కనుమ పండుగ రోజున పట్టణంలో మాంసం దుకాణాల వద్ద రద్దీ. చికెన్ స్టాల్స్, మటన్ షాపుల వద్ద వేచి ఉండి మరీ కొనుగోలు చేసిన ప్రజలు. డిమాండ్కు అనుగుణంగా రేటు పెరిగిన చికెన్, మటన్. తెనాలిలో మరొక చోరీ. మద్యం దుకాణంలో చోరీ చేసిన దుండగులు. సమాజంలోని అసమానతలను, మూఢనమ్మకాలను నిర్మూలించడానికి జీవితకాలం నిరంతరం కృషి చేసిన కవిరాజు త్రిపురనేని రామస్వామి సామాజిక విప్లవకారుడని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త కవిరాజు త్రిపురనేని రామస్వామి 83వ వర్ధంతిని శుక్రవారం స్థానిక కవిరాజు పార్కులోని విజేకే భవన్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన రచనలతో ప్రజా చైతన్యానికి కృషి చేసిన త్రిపురనేని రామస్వామి నాటి కాలంలో ఎందరిపైనూ ప్రభావం చూపారని అన్నారు. ఆధ్యాత్మిక భావనలను, మత విశ్వాసాలను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్న నేటి రోజుల్లో ప్రజల్లో హేతువాద ఆలోచనల పెంపుదలకు త్రిపురనేని రామస్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు తన ప్రసంగంలో సమాజంలో ఘనీభవించిన మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలను బద్దలు కొట్టేందుకు త్రిపురనేని రామస్వామి తన రచనలతో తొలి సమ్మెట దెబ్బను వేసిన మహనీయుడని చెప్పారు. నాటి సమాజ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నప్పుడు త్రిపురనేని తెగువ వెల్లడవుతుందని అన్నారు. సమాజాన్ని అభ్యుదయం వైపు నడిపించేందుకు ఆయన చేసిన ముందడుగా ఆచరణీయం కావాలన్నారు. ఇందుకోసం హేతువాదం తన కాళ్లపై తాను ఎదగాలని అభిప్రాయపడ్డారు. హేతువాదంతో పరిపూర్ణమైన జీవితం గడపగలమన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని సూచించారు. సభ అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ త్రిపురనేని రామస్వామి భావాలకు అనుగుణంగా విద్యార్థుల్లో తొలి నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని చెప్పారు. పరిశోధక రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ సభకు స్వాగతం పలికారు. త్రిపురనేని మనవడు సాహిత్యకారుడు అట్లూరి అనిల్ వందన సమర్పణ చేశారు. అసమానతలు లేకుండా చూడటానికి కులరహితమైనటువంటి సమాజం అంటే ఏంటి, దానికి వేరే రకం కాదు. ఎమ్మెల్యే చెప్పినట్టుగా హ్యూమనిస్ట్, మానవాళం. గొప్ప ఏంటంటే చాలామంది పెరియార్తో పోలుస్తూ ఉంటారు. రామసాగర్ పెరియార్తో నాయకులతో పోలుస్తూ ఉంటారు. పెరియార్తో మన రామసాగర్ నేను ఇక్కడ డిఫర్ అవుతూ ఉంటాను. ఈ నడవడిక, ఈయన ఆలోచన ఆయన చూస్తే ఆయన దగ్గర వెళ్ళి హింసా ధోరణి కూడా చూసాం. బట్ ఇక్కడ మనం చూడం. ఇక్కడ ఎప్పుడు హింసని ప్రోత్సహించాలి, ఆయన సంస్కరణను ప్రోత్సహించాలి. సంస్కృతికి మూలం ఏంటని చెప్పడానికి ప్రయత్నించాలి. సమాజంలో మానవుడు యొక్క జీవనం ఎట్లా ఉండాలో చెప్పాడు. జీవితానికి నిజమైన అర్థాన్ని అర్థవంతంగా చూపించాలి. మాటల వరకే పరిమితం కాకుండా అర్థవంతంగా చూపించాలి. ఇది మనం చేయగలిగింది, ఇది మనం చేస్తే. పురాణాల గురించి చెప్పినా, సూత పురాణం గురించి, లేకపోతే వివాహ విధి గురించి పుస్తకం రాశారు. అది ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. దీస్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే ప్రతిదాన్ని కూడా ఎక్కడో ఏదో ఒక డైలాగో, ఒక మాటనో, ఒక విధానాన్నో చెప్పేసి తన పని అయిపోయింది అనుకోండి. దాన్ని ఎండ్ రిజల్ట్ కూడా ఇట్లా ఉంటుంది. ఈ రకంగా ఆచరించగలిగితే, ఈ రకంగా అమలు చేయగలిగితే, ఈ రకంగా ఆలోచించగలిగితే వీటిని మనం ఈ రకంగా చేయొచ్చు అని చెప్పి చేయించి నీలో జీవం పోశాడు, హేతుబద్ధమైన ఆలోచనలకి జీవం పోశారు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. తర్వాత పెద్దలందరూ స్మృతి వనాన్ని ఏర్పరచమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఆయన ఒక పార్ట్ అనేది కాదు, హేతువాదిగానో లేకపోతే ఇంకోటి. ఆయన దీని అన్నిటికంటే కూడా మానవవాది. ఆయనది మానవవాదం, ప్రతివాదం కాదు. మానవుడుగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి జీవనం కొనసాగించాలని చెప్పడానికి ఆయన ఒక గొప్ప మహర్షి అని చెప్పి. అందుకని ఖచ్చితంగా
దాని మీద నా వంతు మనందరం కలిసి దాన్ని ఏ రకంగా సాధించాలని చెప్పి ఆ ప్రక్రియకి ఖచ్చితంగా నాంది పలకాలి. ఇలాంటి మహనీయుని నిరంతరం కలుసుకునేదానికి చార్వాకులు, సాంఖ్యశాస్త్రం, మీమాంస స్కూలు ఇలాంటివన్నీ హిందూ సంప్రదాయంలో, హిందూ అంటే హిందూ కాదు, భారతీయ సంప్రదాయంలో భాగాలు. నేను ఈ మధ్య ఇంకొక సభలో కూడా మళ్ళీ రిపీట్ చేసి లోకాయత మార్గం, సాంఖ్య మార్గం, మీమాంస మార్గం ఇవన్నీ కూడా దాదాపు 500, 800, 300 BC టైంలో భారతీయ సమాజంలో ఉద్భవించినటువంటి ఫిలసాఫికల్ స్ట్రాండ్స్ మార్గాలు. వాటి ఆధారంగా కూడా మనం హేతువాదాన్ని నిర్మించవచ్చు. హేతువాదాన్ని నిర్మించడానికి కేవలం వెస్టర్న్ నాలెడ్జ్ ఒకటే అవసరం లేదు. భారతీయ జ్ఞాన సంపద నుంచి కూడా మనం హేతువాదానికి మూలాలను వెతుక్కోవచ్చు. దాని పురాదుల మీద కూడా మనం హేతువాదాన్ని నిర్మించవచ్చు. వెస్ట్ నుంచి వచ్చింది తప్పని అంటారు, తీసుకోవడం తప్పని కూడా అంటారు. ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. మీరు ఎవరినో అనుభవిస్తున్నారు, పాశ్చాత్య నాగరికతని, పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య లిటరేచర్ని మీరు అనుభవిస్తున్నారు అని ఎవరైనా అంటారేమో అని చెప్తున్నారు. లేదురా బాబు, ఇండియాలో కూడా ఉంది, మన భారతదేశ మూలాల్లో కూడా ఇవి ఉన్నాయని చెప్పండి. వీటిని తీసుకున్నాడు చార్వాకుడు, లోకాయుడు క్లియర్గా చెప్పింది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ వాట్ గ్రీక్ ఫిలాసఫర్స్ సెడ్. అరిస్టాటిల్ చెప్పింది, చార్వాకుడు చెప్పింది ఆల్మోస్ట్ సేమ్. చార్వాకుడు సాంఖ్యశాస్త్రజ్ఞుడు చెప్పింది ఏంటంటే, ఇదిగో మీరు సృష్టిలో దేన్ని కొత్తగా కూడా ఒక పదార్థం ఉంది. గోధుమ పిండి చపాతీ అవుతుంది, చపాతీ మన గోధుమ పిండి కాదనుకోండి, గోధుమ పిండి చపాతీ అవుతుంది తప్ప చపాతీని ఎవడో సృష్టించట్లేదు, రూపాంతరం చెందుతుంది పదార్థం. అలాగే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క పదార్థం కూడా రూపాంతరం చెందుతుందే తప్ప కొత్తగా ఏది తయారు కాదు. కాబట్టి ఈ సృష్టిని ఎవడో సృష్టించాడు అని అనడం సబబు కాదు. అది లాజిక్కి, మీమాంసకి అది నిలబడదు. లాజికల్ క్వశ్చనింగ్ నిలబడదు. మొత్తం సృష్టిలో ఉన్న పదార్థం మొత్తం ఒక కాన్స్టెంట్, రూపాంతరం చెందుతుంది. ఐన్స్టీన్ వచ్చిందాకా మనకు శక్తిలో మ్యాటర్ రూపాంతరం చెందుతుంది అని తెలియదు. ఆయన వచ్చినాక అది కూడా తెలిసింది. ఆల్రైట్, రూపాంతరం చెందుతుంది తప్ప కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడాడు లోకాయత చార్వాకుడు. దట్ మాస్ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ చేంజ్ ఇట్స్ ఫార్మ్. అది వాళ్ళ భాషలో ఆ రోజున ప్రాచీన భాషలో చెప్పిన సారాంశం అది. తెలుగువారి పండుగల్లో సంక్రాంతి విశిష్టమైనది. ఇది రైతుల పండుగ కాదు, పెద్దలను పూజించుకోవడం, ఏడాదంతా వ్యవసాయంలో రైతుకు సాయపడే పశువులను అలంకరించి పూజలు చేయటం కూడా ఈ పండుగలో భాగం. తెనాలి ప్రాంతంలో తొలిగా ఎద్దుచెక్క నూనె గానుగుతో నిర్వహిస్తున్న ఆర్గానిక్ ఫామ్లో పశువుల పండుగను ఘనంగా జరిపారు. తెనాలికి చెందిన నాగభైరవ రత్నబాబు రూరల్ మండలం సోమసుందరపాలెం గ్రామంలో ఆరోగ్య ఆహారం ఆర్గానిక్ ఫామ్ నిర్వహిస్తున్నారు. 6 ఎకరాల పొలంలో గో ఆధారిత పంటలు పండిస్తున్నారు. పురుగు మందులు వినియోగం లేకుండా సహజ సిద్ధమైన పంటలు పండిస్తూ ఆర్గానిక్ ఫామ్లో దేశవాళీ ఆవులను పెంచి పోషిస్తున్నారు. ఎద్దు చెక్క నూనె గానుగును ఆ ప్రాంతంలో తొలిగా ఆరంభించింది రత్నబాబే. ఆవు పాలు, నెయ్యి, పుల్లని మజ్జిగ రైతులతో పాటు ఇతరులకు అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఎద్దు గానుగు నూనెలను తయారు చేస్తున్నారు. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె వంటివి ఇక్కడ తయారవుతున్నాయి. దేశవాళీ ఆవుల్లో 5 రకాల గోవులను ఇక్కడ పోషిస్తున్నారు. సాష్వాన్, రాటి, గిరి, పొంగనూరు, ఒంగోలు జాతి రకాలు వీరి పోషణలో ఉన్నాయి. మకర సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అడ్డం పడుతుందని తెలిసిందే. సంవత్సరం అంతా పనిచేసిన పశువులను కనుమ రోజున పూజించి గౌరవించుకోవడం తెలుగువారి సాంప్రదాయం. అందుచేత కనుమ రోజున పశువులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు. సహజ సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలు, గానుగు చెక్క, ఇతర ఆహార పదార్థాలను దాణాగా ఇచ్చారు. ఎద్దు గానుగు నూనె
తయారు చేసే క్షేత్రాన్ని చక్కగా పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. లేగదూడల కేరింతలు, గొబ్బెమ్మలు, పూలతో అలంకరించిన ఆర్గానిక్ ఫామ్ చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఆర్గానిక్ ఫామ్తో అనుబంధం కలిగిన ఆయుర్వేద వైద్యులు పి. శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ కనుమ పండుగ విశిష్టతను తెలియజేశారు. అంతరించిపోతున్న పశు సంపదను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని ఉత్పత్తులను ఈ ఆర్గానిక్ ఫామ్లో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. భావితరాలకు మంచి ఆరోగ్యవంతమైన గో ఉత్పత్తులను అందివ్వడమే కాకుండా ఆర్గానిక్ ఫామ్ లక్ష్యంగా నడుపుతున్నట్లు తెలిపారు. రైతుల గోవులను గో సంపదను వృద్ధి చేయాలని సూచించారు. నా పేరు నేను ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. నా పేరు పి. శ్రీనివాసాచార్యులు. మా యొక్క ఆరోగ్య ఆహార కేంద్రం ద్వారా సహజ సిద్ధమైనటువంటి పదార్థాలని మేము ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి మేము తెనాలి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సహజమైనటువంటి ఆహార పదార్థాలని సప్లై చేస్తూ ఉన్నాము. మా యొక్క ఈ రోజున ప్రత్యేకించి మా యొక్క ఆరోగ్య కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే, కనుమ పండుగ అంటే సహజంగా మనం పశువులకి కృతజ్ఞత తెలుపుకుంటామండి. ఈ వ్యవసాయంతో సంబంధించినటువంటి ఈ యొక్క కేంద్రము ఈ వ్యవసాయానికి పశువులే ప్రధానమైనటువంటి ఆధారం కనుక ఈ సంవత్సర కాలం మొత్తం ఈ పంటలన్నీ ఇవన్నీ కూడా ఈ పశువుల ద్వారా మేము సంపాదించాము కాబట్టి వాటికి కృతజ్ఞతా భావంతో ఈ రోజున పశువులకు పూజలు చేసుకొని వాటికి కృతజ్ఞత తెలియజేయటం అనేది జరుగుతుందండి. మా దగ్గర ఉండే ఈ ఆవులన్నిటికీ కూడా సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని మేము వాటికి ఆహార పదార్థాలుగా ఇస్తున్నామండి. ఉలవలు కానీ, తైదులు, రాగులు కానీ, ఈ బియ్యం కానీ వీటన్నిటిని ఉడకబెట్టి ఒక ఆహార దీంట్లో ఒక పార్ట్గా ఇస్తామండి. మిగతాది సహజ సిద్ధంగా పండినటువంటి ఆకుకూరలు, కూరగాయలు ఇస్తామండి. తద్వారానే మేము వీటితో పాటు జొన్న చొప్ప, వరిగడ్డి వీటిని కూడా ఆహారంగా ఇచ్చి సహజ సిద్ధంగానే మేము వాటి నుంచి ఫలసాయం తీసుకుంటూ ఉంటాం. ఇది ఈ రోజుల్లో అన్నీ కూడా బయట నుంచి వచ్చేవన్నీ కెమికల్తో తయారు చేసినవి, వాటితో అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి మేము సహజ సిద్ధంగా మా దగ్గర ఈ నూనెలు కూడా ఎద్దుగానుగుతో సహజ సిద్ధంగా తీస్తామండి. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె ఈ 3 కూడా మేము ఎద్దుగానుగతో తీసి సహజ సిద్ధమైనటువంటి పద్ధతుల్లోనే తీసినటువంటి అమ్ముతూ ఉంటామండి. మరియు మేము రైతులకి కావలసినటువంటి గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకి వారికి కావలసినటువంటి ఆవు మజ్జిగ కానీ, గోమూత్రం కానీ, గోమయం కానీ వాళ్ళకి మేము సప్లై చేస్తూ ఉంటామండి. రాబోయే రోజుల్లో, అతి కొద్ది రోజుల్లో మేము అనేక రకమైనటువంటి గో ఆధారితమైనటువంటి ఆహార పదార్థాలతో పాటు గృహోపకరణాలు కూడా తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం. నమస్తే, నా పేరు అంకినీడు, తెనాలి. ఈరోజు కనుమ పండుగ పుచ్చుకొని గోవులకి మొత్తానికి గోపూజోత్సవం చేస్తున్నాం. ఈ గోపూజోత్సవం ఏంటి అనేది పబ్లిక్కి కొంత అవేర్నెస్ ఉంది, బట్ తెలియని వాళ్ళకి తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. సంవత్సరం అంతా ఈ జీవాలు మన కోసం కష్టపడుతూ మనకు సాయపడుతూ అటు జీవనం సాగిస్తూ ఉంటాయి. వాటికి ఇప్పుడు మన ధాన్యం ఇవన్నీ ఇంటికి వచ్చే రోజులు వచ్చిన తర్వాత వాటికి ఇప్పుడు రెస్ట్ టైం అనమాట. సో వాటికి పూజ చేసి వాటిని గౌరవించుకుంటాం. మనకు చేసే సేవ కోసం వాటిని గౌరవించుకోవటం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. ఇక్కడ మన దగ్గర మేము ఓన్లీ దేశవాళీ ఆవులు మాత్రమే పోషిస్తున్నాం. దేశవాళీ ఆవుల నుంచి వచ్చే ఉత్పత్తులతోనే వ్యవసాయం చేయడం జరుగుతుంది. వేరే రైతులు, ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు కూడా మేము గోమూత్రం, జీవామృతం ఇవన్నీ ఇద్దామని దీంతో ఉన్నాము.
ఈ ఉత్పత్తుల్ని మేము ప్రజలకు అందుబాటులో పెడుతున్నాం చాలా వరకు మాకు సాధ్యపడినంత వరకు. బయట నుంచి కూడా ఇంకా భవిష్యత్తులో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న ఉత్సాహవంతమైన రైతులు ఉన్నారు, వారికి కూడా ఇవన్నీ అందజేసి వారితో కూడా ఈ ఉత్పత్తులు చేయాలని, మన భూమిని మళ్ళీ జీవం వచ్చేలాగా, రసాయన ఎరువులు కాకుండా జీవం వచ్చేలాగా చేయాలని మా ఉద్దేశం. దీనివల్ల మనుషులకి పాత రోజుల్లో మన పూర్వీకులు మొత్తం ఆర్గానిక్గానే వ్యవసాయం ఉండేది కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువ కాలం జీవనం సాగించగలిగారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు మన ఈ లైఫ్ స్టైల్లో ఆరోగ్యంగా ఉండటం కోసం ఏం చేయాలనే దానికోసం వస్తే మేము దీన్నే ప్రిఫర్ చేస్తున్నాం. అందుబాటులో ఉండేటట్టు, మాకు సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఇక్కడి నుంచి ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తాం. కొంతమంది మాత్రమే ఆవుల మీద కొంత ప్రేమ ఉంది, కొంత వాళ్ళు వ్యాపార ధోరణి ఉండొచ్చు. బట్ వాళ్ళు మన వ్యాపార ధోరణి తప్పని కాదు, ఉండొచ్చు. అది చేస్తున్న వాళ్ళు చాలా లిమిటెడ్ మెంబర్సే ఉన్నారు. వాళ్ళు మొత్తం ఏంటంటే వాళ్ళు వ్యాపార ధోరణిలో ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని కట్టేసి పెంచడం కానీ అటు స్టాల్ ఫీడ్ చేయడానికి వాళ్ళు దానికి ఎఫర్ట్స్ పెట్టరు. ఎందుకంటే ఎకనామికల్గా ఆలోచించినప్పుడు దానికి మ్యాచ్ కావాలని వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి తిని బతికేస్తాయని వాటిని అక్కడ వదిలేస్తారు. అవి కవర్లు తిని పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. దయచేసి పబ్లిక్ ఎవరు అట్లా వదలకుండా ఉండేటట్టు చూడమని ప్రభుత్వం వారిని కూడా కోరుతున్నాం. ఏదైనా కానీ రైతు వారీగా పెంచడం అనేది ఎప్పుడైనా మంచి మార్గం, రైతుకు ఉపయోగం. దానివల్ల వచ్చే ఉత్పత్తులతో మనం జీవనం సాగిస్తాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం, జీవాలు ఉంటాయి, బ్రీడ్స్ సాచురేట్ అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వరకు మనకు చాలా బ్రీడ్స్ కనుమరుగైపోయినాయి భారతదేశంలో. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బ్రీడ్స్ కనుమరుగైపోయినాయి, అంత మిక్స్డ్ బ్రీడ్స్ అయిపోయినాయి. నేటివ్ బ్రీడ్స్ అసలు లేవు చాలా వరకు. 80% ఆఫ్ వెళ్ళిపోయినాయి, ఒక 20% అవైలబిలిటీ ఉన్నాయి. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇప్పుడు మన ఎడ్ల పందాలు పెట్టి బండలాగుడు పెట్టి అన్నీ చేయటం మూలాన ఎంతో కొంత ఆ ఇంట్రెస్ట్ ఉండటం మూలాన కొంతమంది చేస్తున్నారు. కొంచెం పబ్లిక్ అందరూ వ్యవసాయం భూమి ఉన్నవారు వారు అందుబాటులో ఉన్న దగ్గర ఒక గోవునన్నా సంరక్షిస్తే భూమికి జీవనాధారం పెరుగుతుంది, మన ఫ్యూచర్లో ఉత్పత్తులు బాగుంటాయి. మనం ఎన్ని రకాలైన డెవలప్మెంట్ సీడ్స్ డెవలప్ చేసినా మనం తినేది. తెనాలికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త హేతువాది త్రిపురనేని రామస్వామి భావాలను నేటి కాలానికి అన్వయించుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు అన్నారు. పట్టణానికి చెందిన సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రజ్వలిత ఆధ్వర్యంలో శుక్రవారం కవిరాజు త్రిపురనేని రామస్వామి 83వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక నందులపేటలోని కవిరాజు పార్కులోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో త్రిపురనేని రామస్వామి వ్యక్తిత్వాన్ని, భావాలను స్మరించుకున్నారు. రచయితగా, మున్సిపల్ చైర్మన్ గా ఆయన కృషిని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మోవా సత్యనారాయణ, ప్రజా సాహితీ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు, అయినాల మల్లేశ్వరరావు, కొండముది రమేష్, వెనుగళ్ల ప్రసాద్, వేజండ్ల రత్నం, మరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, మేరుగు సంజీవరావు, వేమూరి విజయభాస్కర్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. మా ప్రజ్వలిత తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆయనకి మా ప్రజ్వలిత సభ్యులు, ఆయన అభిమానులు అందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించారు. మరి రామస్వామి సోదరు గారి గురించి చెప్పాలంటే ఆయన మరి కృష్ణా జిల్లాలో జన్మించినప్పటికీ తర్వాత బారిస్టర్ ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ లా చదివిన తర్వాత కొన్నాళ్ళు మరి బందర్లో ప్రాక్టీస్ చేసి ఆ తదుపరి తెనాలి వచ్చి తెనాల్లో తిరునివాసం ఏర్పాటు చేసుకుని మరి ఇక్కడ జస్టిస్ పార్టీ తరఫున 2 సార్లుగా మొత్తం మరి ఆయన బారిస్టర్ చైర్మన్గా తెనాలి మున్సిపాలిటీకి చైర్మన్గా చేశారు. తన రచనల ద్వారా త్రిపురనేని రామస్వామి గారు ఒక భావ వికాస ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు, వ్యాప్తి చేశారు. ఆయన తెనాలి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. పనిచేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జంతు బలులను నిషేధించారు. ఆయన ఇట్లా జంతు బలులను నిషేధిస్తే ప్రజలు మళ్ళీ మీరు ఓటేయరు అని చెప్పి అన్నా కూడా ఆయన నిషేధించారు. నిషేధిస్తే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన చైర్మన్ పదవి నుంచి దింపేశారు. దింపేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు పెడితే మళ్ళీ ఆయనే గెలిచారు. ఆ విధంగా ఆయన తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, అదేవిధంగా ప్రజలకు పనికొచ్చేటువంటి విషయాలని ఆ విషయంలో చాలా గట్టిగా వ్యవహరించారు. ఆయన అంత కృషి చేసినటువంటి రామస్వామి సోదరు గారి
ఆయన చేసినటువంటి కృషి కొనసాగించడం అనేది జరగల. ఇప్పుడు మనం చూస్తున్నాం తమిళనాడులోనో లేకపోతే కర్నూలు జిల్లాలోనో కర్రలతో కొట్టుకునే ఒక పండగ ఉంది. ఆ పండగ నిషేధిస్తే కోర్టు వాళ్ళు నిషేధించినా కూడా అది జరుగుతూనే ఉంది. అట్లాగే బ్రాహ్మణులు తిన్న విస్తరాకుల మీద దొర్లితే పుణ్యం అని చెప్పేసి ఒక రకమైనటువంటి కర్ణాటకలో ఒక ఆచారం కొనసాగుతుంది, ఇప్పటికీ కొనసాగుతుంది. ఇది మా మా సనాతన సంప్రదాయం అని మేము పాటిస్తూ ఉంటున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కోడి పందాలు చూస్తే కోడి పందాల్లో ఎంత హింస జరుగుతుంది. వాటిని ఎంత నిషేధించినా కూడా ఇప్పుడు మంత్రులు వీళ్ళే పట్టణ పరిసరాల్లో జరిగిన వివిధ చోరీ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేసి 4 రోజులు గడవక ముందే మరొక చోరీ జరిగింది. దొంగలు మద్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న బాలాజీ వైన్స్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని 2 దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం పైభాగంలోని కప్పును తొలగించి మద్యం దుకాణంలోకి ప్రవేశించారు. కౌంటర్లో ఉంచిన సుమారు 20,000 రూపాయల నగదుతో పాటు కొన్ని మద్యం సీసాలను కూడా తీసుకువెళ్లారు. దుకాణానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ చోరీ ఘటన రికార్డు అయింది. ఉదయం దుకాణం తెరిచిన సమయంలో చోరీ జరిగినట్లు గుర్తించిన సదరు యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగువారి పండుగల్లో విశిష్టమైన సంక్రాంతి 3 రోజుల పర్వదినం 3వ రోజైన కనుమ పండుగను జరుపుకుంటారు. పశువులను పూజిస్తారు. మాంసాహార ప్రియులు కనుమ రోజున ముక్కలు తినాల్సిందేనంటారు. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చికెన్, మటన్ రేట్లు పెంచేశారు. కనుమ పర్వదినం రోజు కనుమ పండుగ రోజున మాంసాహార ప్రియులకు ఎక్కడా లేని జోష్ వస్తుంది. నాన్ వెజ్ రుచులు కోరుకునే వారంతా ఉదయాన్నే చికెన్, మటన్ స్టాళ్లకు క్యూ కట్టారు. వెరైటీ చూద్దామనుకునేవారు చేపల మార్కెట్ కేసు చూశారు. మాంసాహార ప్రియులతో మార్కెట్ అంతా సందడి నెలకొంది. ఉదయం నుంచే దుకాణాల ముందు రద్దీ కనిపించింది. ఈ డిమాండ్తో చికెన్, మటన్ రేట్లు పెరిగాయి. చికెన్ కిలో 325 రూపాయల నుంచి 350 రూపాయల వరకు అమ్మకాలు జరిగాయని వినియోగదారులు చెబుతున్నారు. మటన్ అయితే మరింత ప్రియంగా మారింది. కిలో 1000 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని నిట్టూరుస్తున్నారు. రేట్ ఎంతైనా కనుమ రోజు ముక్క తినకుండా ఎలాగంటూ మాంసాహార ప్రియులు కొనుగోలు చేసేశారు. ఇక చేపలు, రొయ్యలకు డిమాండ్ తగ్గలేదు. ఇకపోతే సాంప్రదాయంగా పండుగ జరుపుకునేవారు ఇళ్లలో బొమ్మల కొలువులు పెట్టుకున్నారు. పాడి పంటలను పశువులకు రైతులు పూజలు చేశారు. రైతులు కొందరు గోపూజలు చేశారు. ఇకపోతే సంక్రాంతి పండగకి ఎంతో మంది ఎదురు చూసే కోడి పందాల జోష తెనాలి ప్రాంతంలో ఈసారి లేనే లేదు. దీనితో ఆసక్తి గలవారు పందాలు జరిగే ప్రాంతాలకు వెళ్లేవారు. ఇన్ని విశేషాలు వేడుకల కారణంగా పట్టణంలోని ప్రధాన వీధులు మధ్యాహ్నం నుంచి వెలవెలబోయాయి. జనం ఫుల్ జోష్తో 3 రోజుల సంబరాలు సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. భోగికి వచ్చేసి మనం స్నానాలు చేసి భోగి పళ్ళు పోసుకుంటారు. చిన్నపిల్లలకు పోతూ ఉంటారు. సంక్రాంతికి వచ్చేసి పిండి వంటలు పొంగలు చేసుకుంటారు. కనుమకు వచ్చేసరికి కొద్దిగా మోసం తింటా బోన్ కొట్టాలని చెప్పేసి ఒక ఆచారం ఉంది కాబట్టి దానివల్ల అందరూ చికెన్ కానీ మటన్ కానీ తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చికెన్ తీసుకున్నాను, మళ్ళీ మటన్ కోసం బయలుదేరి వెళ్ళాలి. అది పెరిగినాయండి. ఇప్పుడు సుల్తానాబాద్ వెళ్ళాను, అక్కడ మటన్కి వెళ్తే కేజీ 1200 అంట. అది చంద్రాపూర్ తోట వెళ్దాంలే అని బయలుదేరుతున్నా. చికెన్ వచ్చి ఒక్కోసారి 350 ఉంది, 70 ఉంది, ఇక్కడ 320 ఉంది. అదండి. ఓకే, మన తేనాల పట్టణ ప్రజలందరికీ కనుమ పండుగ రోజున మామూలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా చికెన్ తినటం ఆనవాయితీ అందరూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనుమ రోజున ఆరోగ్య ఆహారం ఆర్గానిక్ ఫామ్లో ఘనంగా పశువుల పండుగ. పశువులను అందంగా అలంకరించి పూజలు చేసిన నిర్వాహకులు. కవిరాజు త్రిపురనేని హేతువాద భావాలు నేటికి ఆచరణీయం. హేతువాదం సొంత కాళ్లపై నిలబడి హేతువాదులను తయారు చేయాలి. కవిరాజు త్రిపురనేని రామస్వామి 83వ వర్ధంతి సభలో మాజీ డీసీపీ ఏబీ వెంకటేశ్వరరావు. కనుమ పండుగ రోజున పట్టణంలో మాంసం దుకాణాల వద్ద రద్దీ. చికెన్ స్టాల్స్, మటన్ షాపుల వద్ద వేచి ఉండి మరీ కొనుగోలు చేసిన ప్రజలు. డిమాండ్కు అనుగుణంగా రేటు పెరిగిన చికెన్, మటన్. తెనాలిలో మరొక చోరీ. మద్యం దుకాణంలో చోరీ చేసిన దుండగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
యూట్యూబ్ ఛానల్.